నమస్తే అండి. మీ గురుస్థాన్ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ బీవిజాన్ని మాట్లాడుతున్నాను. 2026-27 అకాడమిక్ ఇయర్ గురించి నేను మాట్లాడుతున్నాను. రానటువంటి కాంపిటేటివ్ సెక్షన్ నెక్స్ట్ న్యూ బ్యాచ్ స్టార్టింగ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఫిబ్రవరిలో ఈసారి మనము లిమిటెడ్ సీట్స్ 50+ అట్లా అనుకుంటున్నాము. లిమిటెడ్ సీట్స్ మనం తీసుకోవాలనుకుంటున్నాము. బీ ఫార్వర్డ్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కాంపిటేటివ్ సెక్షన్కి ధీటుగా పిల్లలు రెడీగా ఉండాలి. ఎలాగా, ఏ స్కూల్లో చదువుతున్నామని ముఖ్యం కాదు. పిల్లలు ప్రతి ఒక్కరు బేసిక్ నీడ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఫిల్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ సెక్షన్ని బాగా వండర్ఫుల్గా చేంజ్ చేస్తారు. నా సర్వేలో నేను తెలుసుకున్నది ఏంటంటే, పేపర్ రీడింగ్ చేయమంటే కొంచెం తడబడుతున్నారు. స్పెల్వి కూడా వాళ్ళు మనం ఏదైనా వర్డ్ అడిగితే చెప్పలేకపోతున్నారు. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తరోగా చెక్ చేసుకోవాలి, తరోగా ఉండాలి. బీ ఫార్వర్డ్ చిల్డ్రన్. పేరెంట్స్ ఆల్సో మోటివేట్ యువర్ చిల్డ్రన్స్. ఎందుకంటే చదివేది కొంచెం గట్టిగా పక్కాగా చదివించాలని చెప్తున్నాను నేను. ఏంటంటే అవి వస్తున్నారు అని కాకుండా మనం కూడా పిల్లవాళ్ళని కొంచెము స్టోరీ బుక్స్ చదివించడము, న్యూస్ పేపర్స్ రీడింగ్ చేయించడము, ఆ బేసిక్ నీడ్స్ అంతా కూడా మనము మన చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని అవన్నీ కూడా మనము స్పిరిచువల్ యాక్షన్స్, అబౌట్ ఇన్స్పిరియర్స్, వాళ్ళకి ఎవరు ఇష్టంగా ఉంటారో వాళ్ళ గురించి మనము చెప్పడము, వాళ్ళ బయోగ్రఫీస్ వినిపించడము, ఇలా అవన్నీ వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఒక్కసారే రాదు కదండి, చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేయాలి పిల్లల్లో. ఓకే పేరెంట్స్, మనం ఏ విధంగా ప్రయత్నం చేసి చేయించి పిల్లల చేత మనము మన పిల్లల బంగారు భవితకి బాట వేద్దాం. ఓకే.